చైనా దోమల సైజులో ఉన్న రోబోట్లను తయారు చేసింది, సైజ్ ఆఫ్ ఏ మస్కిటో. అంటే ఇవి ఏ రకంగా స్పై నెట్వర్క్ చేస్తుందో చూడు. దీన్ని గుర్తు కూడా పట్టలేవు నువ్వు, దీన్ని నువ్వు గుర్తు కూడా పట్టలేవు. అసలు అది నీ చుట్టుపక్కల తిరుగుతున్నప్పుడు వార్ జోన్లలో ఆర్ టు దట్ మ్యాటర్ అసలు నువ్వు ఏం నమ్మగలుగుతావు? డేటా దొంగతనం చేస్తుందా, స్పైయింగ్ చేస్తుందా, లేకపోతే ఎనిమీ సిగ్నల్స్ ని క్యాప్చర్ చేస్తుందా, రేడార్కి చిక్కకుండా చిన్నగా కంటికి కనబడకుండా నీ పక్కకు వచ్చి నీ భుజం మీద కూర్చొని చూస్తున్నా కానీ నువ్వు కనబెట్టలేని పరిస్థితులలో పర్ఫెక్ట్ స్పెషల్ మిషన్స్లలో దించనీకి మళ్ళీ చైనా ప్లాన్ చేస్తుందా? వరల్డ్కి ఇది ఏం సంకేతం అని అనేది ఒకసారి మనం ఆలోచించాలి. నేనేమంటానంటే భారత్ దీన్ని ఛేదించే విధంగా పోవాలి. దేర్ షుడ్ బి సట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఏ రకంగా తయారు కావాలంటే కంటికి కనబడలేదు, కంటికి కనిపిస్తే నువ్వు దాన్ని ఛేదించగలుగుతావు, దాన్ని అటాక్ చేయగలుగుతావు, దాన్ని కొట్టగలుగుతావు, దాన్ని కింద పడేయగలుగుతావు. బట్ అది నీకు కనబడకపోతే నీ పర్సెప్షన్నే మిస్ మ్యాచ్, నీ పర్సెప్షన్నే చేంజ్ చేస్తున్నది అని అంటే దేర్ షుడ్ బి సర్టన్ రేడియేషన్. నువ్వు ఏదైతే సీక్రెట్ మీటింగ్స్ చేస్తావో లేకపోతే ఎక్కడెక్కడైతే నీది కీలకమైన డేటా ఉంటుందో అక్కడ ఒక సీక్రెట్ ఒక వెపన్ని తయారు చేసి పెట్టుకోవాలి.